అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. బంగ్లాదేశ్లోని యువత పాకిస్తాన్ జెండాలను కింద పడవేసి తొక్కారు, కసితో కాల్చారు. విమోచన యుద్ధ బలిదానాలకు విశ్వాసఘాతం. నో కాంప్రమైజ్ విత్ రజాకర్స్, నిజం మారదు అంటూ పాకిస్తాన్ జెండాలను తగులబెట్టారు. ఈ విధంగా బంగ్లా యువత తమ భావోద్వేగాలను తీవ్రస్థాయిలో బయటపెట్టారు. పాకిస్తాన్కి ఇది షాకింగ్ న్యూస్. బంగ్లాదేశ్ని నెమ్మదిగా తన కంట్రోల్లోకి తీసుకోవడానికి షేక్ హసీనా బంగ్లాదేశ్ని విడిచిన దగ్గర నుండి ప్రయత్నించిన పాకిస్తాన్కి చెప్పుతో కొట్టిన సమాధానం ఇది. పాకిస్తాన్కి భవిష్యత్తులో బంగ్లా యువత నుండి తీవ్రమైన ఎదురుదాడి ఉంటుంది అని ఈ నిరసనలను చూస్తే అర్థమవుతుంది. 1971లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ పై చేసిన భయానక దారుణం ప్రపంచ చరిత్రలోనే అతిపెద్దది. బంగ్లాదేశ్కి చెందిన ప్రజలు ఇది మరిచిపోగలిగినదే కాదు. బంగ్లా చరిత్ర ఉన్నంతకాలం ఆనాడు పాకీ సైన్యం బంగ్లా జాతీయులపైన, బంగ్లా మహిళలపైన చేసిన అఘాయిత్యాలు, అత్యాచారాలు మరిచిపోయేవే కాదు, మాసిపోయేవి అంతకంటే కావు. తలుచుకుంటే గుండెలు బిగుసుకుపోయే సత్యాలు అవి. సరే, ఇప్పుడు ఎందుకు ఈ విషయంగా బంగ్లాదేశ్ యువత అండ్ విద్యార్థులు రోడ్డెక్కి ప్రొటెస్టులు చేస్తున్నారు అంటే, 2025 డిసెంబర్ 16వ తేదీన 1971 విమోచనోద్యమాన్ని గుర్తు చేసుకుంటూ విక్టరీ డేని బంగ్లాదేశీయులు జరుపుకుంటారు. కానీ ఈ తేదీకి 10 రోజుల ముందుగానే యువత ఆవేశం పట్టలేక అల్లర్లకు దిగారు. ఎందుకు ఇలా దిగారు అనే విషయం గురించి తెలుసుకుంటే నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పాకిస్తాన్ పైన అసహ్యం కూడా వేస్తుంది. ఎందుకు బంగ్లా యూత్ అండ్ స్టూడెంట్స్ ఆగ్రహంతో పాకిస్తాన్కి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు అంటే, పాకిస్తాన్కు చెందిన కొందరు పొలిటీషియన్స్ ఒక టీవీ డిబేటులో 1971 నాటి బంగ్లాదేశ్ విమోచనోద్యమం పైన అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. 1971లో పాకిస్తాన్ ఆర్మీ తప్పు చేయలేదు, బంగ్లాదేశ్ ఈ విషయంగా అతిశయోక్తులు చెబుతోంది అంటూ మాట్లాడారు. ఈ టీవీ డిబేట్ డిసెంబర్ 16వ తేదీకి ముందు జరిగింది. డిబేట్లో బంగ్లాదేశ్ స్వతంత్రాన్ని తేలిక చేసి మాట్లాడారు. 1971లో వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ పైన జినోసైడ్ చేసింది అనే పదం బంగ్లాదేశ్ అతిగా చెప్పిన పదం మాత్రమే. 1971లో జరిగిన దానికి పాకిస్తాన్ బంగ్లాదేశ్కు క్షమాపణలు చెప్పవలసిన అవసరమే లేదు అంటూ టీవీ డిబేటులో మాట్లాడారు. ఒకవైపు బంగ్లాదేశ్ విక్టరీ డే కోసం సిద్ధం అవుతూ ఉంటే, పాకీ మాజీలు ఇలా బంగ్లా యువతకు మంట పుట్టించేలా కామెంట్స్ చేశారు. గతంలో పాకీ నాయకులు చాలా మందే ఈ విధంగా మాట్లాడారు. 2025 ఆగస్టులో పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ ఇషాక్ దార్ ఈ విషయంగా మాట్లాడాడు. 1971 యుద్ధానికి సంబంధించిన అంశాలు 1974 ఒప్పందంతోనే ముగిసిపోయాయి. ఇక పాకిస్తాన్ ఎటువంటి క్షమాపణ బంగ్లాదేశ్కు చెప్పవలసిన అవసరమే లేదు. బంగ్లాదేశ్ ఈ విషయాన్ని హృదయం నుండి క్లియర్ చేసుకోవాలి అంటూ మాట్లాడాడు. ఇతడు చెప్పిన 1974 ఒప్పందం ఏమిటి అంటే, భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందం ఇది. 1971 బంగ్లా విమోచన యుద్ధం తర్వాత ఈ ఒప్పందం వచ్చింది. ఈ ఒప్పందం చాలా కీలకమైనది. దీని ప్రకారం 195 మంది పాకిస్తానీ సైనిక అధికారులపైన బంగ్లాదేశ్ యుద్ధ నేరాలు పెట్టకూడదు, అంటే వారిపైన కేసులు పెట్టకుండానే ముందుకు వెళ్ళాలి అన్నది ఈ నిర్ణయం. అప్పటి సమయం, అంతర్జాతీయ ఒత్తిడులు, ప్రాంతీయ రాజకీయాల వల్ల ఇలాంటి నిర్ణయం బంగ్లాదేశ్ తీసుకోవాల్సి వచ్చింది. అలాగే 90,000 మంది పాకీ సైనికులు భారత్ వద్ద అప్పుడు బందీలుగా ఉన్నారు. వీరిని వదిలివేయాలి. ఇది 1974లో జరిగిన ఒప్పందం. దీని గురించే ఇషాక్ దార్ మాట్లాడాడు. ఒప్పందం అప్పుడే ముగిసిపోయింది, ఇప్పుడు బంగ్లాదేశ్కి మేము క్షమాపణలు చెప్పవలసిన అవసరం ఏమిటి, చెప్పం అంటూ. దీనంతటి తర్వాత పాకిస్తాన్ 1971లో జరిగిన దానికి మేము విచారం వ్యక్తం చేస్తున్నాం అని మాత్రం చెప్పింది. రిగ్రెట్, విచారం అంది, అంతేగాని అపాలజీ, క్షమాపణ అనలేదు, చెప్పలేదు. ఇది బంగ్లాదేశీయులకి అప్పటి నుండి ఇప్పటిదాకా కోపం రగులుతూ ఉండడానికి కారణమైంది. 1971లో పాకిస్తాన్ చేసిన అతి క్రూరమైన నరమేధానికి కనీసం క్షమాపణ కూడా ఈ విధంగా చెప్పలేదు పాకిస్తాన్. పైగా విక్టరీ డేకి కొద్ది రోజుల ముందు క్షమాపణలు చెప్పాల్సినంత పెద్ద విషయం కాదు, బంగ్లాదేశ్ దీనిని అతిగా చేసి చూపిస్తోంది అంటూ బంగ్లాదేశ్ని అవమానించారు. ఇది బంగ్లాదేశీయులకి కోపం రగిలించడానికి కారణమైంది. 1971లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ పైన ప్రపంచ చరిత్ర గుర్తుంచుకునే స్థాయిలో హింస జరిపింది. మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైన జీనోసైడ్లలో ఒకటి ఇది. ఇది ఆపరేషన్ సెర్చ్ లైట్ అన్న పేరుతో మార్చి 25, 1971 నుండి ప్రారంభమై డిసెంబర్ 16 వరకు కొనసాగింది. పాకిస్తాన్ ఆర్మీ మరియు వారికి సహకరించిన రజాకర్లు, ఆల్ బద్ర్ అండ్ ఆల్ షామ్ అను మిలీషియాలు కలిసి
ప్రొఫెసర్లు, విద్యార్థులు, ప్రజలను 30 లక్షల మందిని చంపారు. 4 లక్షల మంది మహిళలు, బాలికలపైన అత్యాచారం జరిపారు. రేపు క్యాంపులు ఏర్పాటు చేసి మహిళలను, బాలికలను బందీలుగా ఉంచి పదే పదే అత్యాచారాలు చేశారు. ఇది 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద సెక్సువల్ వైలెన్స్ కేసుగా గుర్తించబడింది. గ్రామాలు తగులబెట్టారు, లూటీలు చేశారు. 1 కోటి మంది బంగ్లీయులు రెఫ్యూజీలుగా పారిపోయి భారత్లోకి వచ్చారు. 3 కోట్ల మంది బంగ్లాలోనే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతంలోకి పారిపోయారు. మార్చి 25ని ఇప్పటికీ జీనోసైడ్ డేగా బంగ్లాదేశీయులు గుర్తిస్తారు. అందుకే ఆ తర్వాత భారత్ రంగంలోకి దిగి పాకిస్తాన్తో యుద్ధం చేసి ఓడించింది. ఈ సందర్భంగా 93,000 మంది పాక్ సైనికులు భారత్ ముందు లొంగిపోయారు. ఇది చరిత్రలోనే అతిపెద్ద సరెండర్లలో ఒకటి. 1971లో పాకిస్తాన్ అప్పటి వరకు తమ దేశానికి చెందిన ఒక భాగమే అయిన తూర్పు భాగం పైన ఇంత నీచాతి నీచంగా, ఇంత క్రూరాతి క్రూరంగా జాతినే నిర్మూలించే ధ్యేయంతో ఆపరేషన్ సెర్చ్ లైట్ పేరుతో హింసను జరిపింది. ఇదంతా ముగిసిన తర్వాత ఓటమి పాలై భారత్ కాళ్ల ముందు లొంగిపోయాక బంగ్లాకి కేవలం విచారాన్ని ప్రకటించింది. అంతేగాని క్షమాపణలు అడగలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అడగలేదు. పైగా పాకిస్తాన్ చేసిన తప్పు పెద్దగా ఏమీ లేదు, జరిగిన దాన్ని పెద్దగా చూపిస్తోంది బంగ్లాదేశే అని బంగ్లాదేశ్ పట్ల అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో జనరేషన్ మారవచ్చు, కానీ వారు పాకిస్తాన్ తమపైన జరిపిన భయానక క్రూరత్వాన్ని ఎలా మరిచిపోతారు? వారు తమ పూర్వీకుల ద్వారా, పుస్తకాల ద్వారా, క్లాస్ బుక్స్ ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా వెస్ట్ పాకిస్తాన్ నుండి ఈస్ట్ పాకిస్తాన్ ఎందుకు విడిపోయింది, ఆ సమయంలో వెస్ట్ పాకిస్తాన్ ఆపరేషన్ సెర్చ్ లైట్ పేరుతో ఎలా తమని చంపింది, తమ స్త్రీలను హింసించింది అనేది తెలుసుకుంటూనే ఉంటారు కదా. అందుకని బంగ్లాదేశ్లోని యువతకు జరిగింది అంతా తెలుసు. జరిగిన దాని పట్ల వారికి పాకిస్తాన్ని తగలెట్టేసేంత ఆగ్రహం కూడా ఉంది. ఈ పెట్రోల్ పైన పాకీ నాయకులు డిబేట్ పేరుతో అగ్గిపుల్లను గీసివేశారు. అందుకే బంగ్లా యువత భగ్గుమని రొడ్డెక్కింది. ఇదంతా ఒక పర్సెప్షన్ అయితే మరొక పర్సెప్షన్ కూడా ఉంది. అది ఏమిటి అంటే, వెస్ట్ పాకిస్తాన్ చేసిన ఈ దారుణాలను మరిచిపోయి వెస్ట్ పాకిస్తాన్కి లొంగిపోయిన కొందరు నాయకులు, కొన్ని గ్రూపులు ఇప్పుడు పాకిస్తాన్తో దోస్తీ చేస్తున్నారు. పాకిస్తాన్తో ట్రేడ్ చేయడానికి, మిలిటరీ అలయన్స్లను ఏర్పాటు చేసుకోవడానికి చర్చలు జరుపుతున్నారు. ఎవరైతే తమ 30 లక్షల మంది ప్రజలను చంపారో, ఎవరైతే రేపు క్యాంపులు పెట్టి మరీ తమ మహిళలు, బాలికలపైన అత్యాచారాలు చేశారో వారినే తమకు కావాల్సిన వారిగా ఆహ్వానించి సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. తమకు పూర్తిగా సహకరించి తమ కోసం పాకిస్తాన్తో యుద్ధం చేసి తమకు స్వతంత్రాన్ని కల్పించిన భారత్తోనే శత్రుత్వం ప్రకటిస్తున్నారు. ఇందువల్ల బంగ్లా ప్రజలు, యువత, విద్యార్థులు ఈ పాకిస్తాన్ పైన, పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్న ప్రస్తుత తాత్కాలిక యూనస్ ప్రభుత్వం పైన నిరసనలకు దిగారు. పాకిస్తాన్తో స్నేహం, దౌత్య సంబంధాలు, సైనిక అండ్ రాజకీయంగా సహకారం లాంటి వాటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 1971లో పాకిస్తాన్ దారుణాలను గుర్తు చేస్తూ ప్రదర్శనలు చేశారు. పాకిస్తాన్ జెండాలను తగులబెట్టారు. జెండాలను కింద పడవేసి వాటిని కాళ్లతో తొక్కుతూ తమ వ్యతిరేకతను తెలిపారు. పాకిస్తాన్తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదు అని డిమాండ్ చేశారు. రజాకార్లతో రాజీ లేదు అంటూ అరిచారు. రజాకార్ల ముఖాలపైన 2 దవడలు చీలేలాగా చెప్పులతో కొట్టాలి అని రాసిన స్టిక్కర్లు అతికించారు. నో కాంప్రమైజ్ విత్ రజాకర్స్ అన్న హ్యాష్ట్యాగ్తో ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా బంగ్లాదేశ్లో ఈ విధంగా పాకిస్తాన్కి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. దీనిని బట్టి ఏమిటి అంటే, బంగ్లాలోని ప్రజలు, యువత, విద్యార్థులు కనీసం 40% మంది పాకిస్తాన్తో బంగ్లా ఫ్రెండ్షిప్ని వ్యతిరేకిస్తున్నాయి అని అర్థం. అంటే ఏ విధంగా షేక్ హసీనాకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమం చేశారో అదేవిధంగా ఇప్పుడు ఉన్న పాకిస్తాన్ తొత్తు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం పైన ఉద్యమించడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని అర్థం. పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ అంటూ బంగ్లాలోకి చొరబడి అక్కడ తన వ్యాపారం, రాజకీయం లేదా ఉగ్రవాదం నడపడం అనుకున్నంత సులువు ఏమీ కాదు. అక్కడ ఇంకా పాకిస్తాన్ యొక్క సైతాన్ రూపాన్ని మరిచిపోని వారు 40% ఉన్నారు. వారు అవసరమైతే రోడ్డెక్కి పాకిస్తాన్ని ఊచకోత కోయడానికి సిద్ధంగా ఉన్నారు అని ఈ ప్రొటెస్టుల యొక్క అర్థం. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం, బంగ్లాదేశ్లోని ప్రస్తుత తాత్కాలిక మహమ్మద్ యూనస్ ప్రభుత్వం భారత్తో శత్రుత్వం పెట్టుకుంటూ పాకిస్తాన్ని నెత్తికెత్తుకుంటోంది. కానీ ఈ విధానం నచ్చని ప్రజలు అక్కడ సగం మంది ఉన్నారు. అంటే బంగ్లాలో ఇతడి ప్రభుత్వంపై లేదా మరేదైనా పాకిస్తాన్తో మిలాఖతయ్యే ప్రభుత్వంపై ఉద్యమించడానికి
సిద్ధంగా ఉన్నారు అని అర్థం. ఇది పాకిస్తాన్కి చెప్పుదెబ్బ లాంటి షాక్. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.